ఈరోజు ఎవరిని చదివినా ఈరోజు ఏమండి ఇంటి నిండా సమస్యలే, ఒంటి నిండా మాట్లాడండి. చిన్నవాడు మొదలుకొని పెద్ద వారి వరకు ఎవరిని కదిలించినా ఇంటి నిండా సమస్యలే, ఒంటి నిండా. ఎవరు ఎవరో మొన్న పెద్ద ఎదురైతామా బాగున్నామంటే ఇంత సాగదీసింది, ఏం బాబులే అయ్యా అంటుంది. ఇలా తిప్పింది, ఇప్పటికి నాకు పొరపాలైపోయింది. ఇది బాగున్నావా తల్లి అంటే ఏం బాబులే అయ్యా అని తిప్పింది. మరంతా మరి ఏముంది బాబు ఈ రోజులో? ఎవరిని కదిలించినా ఇంత విషయం చెప్తున్నారు, ఇన్ని బాధలు చెప్తున్నారు, ఇన్ని కష్టాలు చెప్తున్నారు, ఇన్ని ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. ఎవరు ప్రశాంతంగా నెమ్మదిగా సమాధానంగా బ్రతుకుతున్న వారి కుటుంబాలు ఎంతమంది? ఎందుకు వారి జీవితాలు వారి కుటుంబాలు అట్లా అవుతున్నాయంటే వారి కుటుంబాల్లో ప్రార్థన వారి పెట్టలేదు, కూలిపోయాయి. ప్రార్థన బలిపీఠాలు పడిపోయాయి. ప్రార్థన జీవితాలు లేవారి జీవితాల్లో ప్రార్థన బలిపీఠాలు లేవు కాబట్టి ఆ గృహాల్లో, ఆ ఇంటిలో, ఆ మనుషుల్లో సమస్యలు నివసిస్తున్నాయి, బాధలు నివసిస్తున్నాయి, రోగాలు నివసిస్తున్నాయి, సమస్యలు నివసిస్తున్నాయి, దురాత్మలు నివసిస్తున్నాయి, చీకటి నివసిస్తుంది. ఎందుకంటే ఆ గృహాలలో ప్రార్థన బలిపీఠాలే. అటు వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం లేదు, కుటుంబంగా కలిసి ప్రార్థన జీవితం లేదు, సంఘముగా ఏర్పడి ప్రార్థన చేసడం లేదు, ఉపవాస కూటాల్లో ప్రార్థన జీవితాలు లేవు, చూసిన ప్రార్థన జీవితాలు లేవు. ఏదో ప్రార్థనకి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, వచ్చేయాలి. ఈరోజు ఆత్మీయులు అనబడే వారి జీవితాల్లో తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన ఒక ప్రాముఖ్యమైన అనుభవం ఏంటి అంటే ప్రార్థన జీవితం. ఎంతమందికి ఈ విషయాలు అర్థమవుతున్నాయి నాకు తెలియదు, కానీ ఈ రాత్రి మీరు విశ్వసించండి, ఇది నా దేవుని మాటగా మీరు అంగీకరించండి. నా దేవుడు మీ జీవితంలో ఈ రాత్రి ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆమేన్. ఈ రాత్రి మీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యం చేయబోతున్నాడు ఆయన. పడిపోయిన బలిపీఠాలు మరలా నిలబెట్టాలి, కూలిపోయిన ప్రార్థన ప్రాకారాలు మరలా కట్టుకో.